అరే వా, ఏందో ఏం కథనో గాని తెలంగాణ మొత్తం దిల్కుష్ అయిపోయింది అనుకోరి. ఇక దేవుడే కర్ణించిండో లేకపోతే మనం రోజు తీన్మార్లా చెప్తున్నామానో గాని మొత్తం దిల్కుష్ అయిపోయింది. ఆ ఖుషి వార్తేందో చూడురి. వానదేవునికి దయ కలిగిందో చెరువులు కుంటలు ఎండిపోతున్నాయి, పబ్లిక్ నన్ను ఎట్ల నిమజ్జనం చేస్తారని వినాయకునికే అనిపించిందో గాని నిన్నటి సంధి జర్ర మొగుల మీదకెళ్లి శినుకులు రాలుతున్నాయి. తెలంగాణ అంతటా కాకున్నా అక్కడక్కడ బాగానే కురుస్తున్నాయట. రాత్రి డల్ పడ్డ సుమారులో డల్ పడితే అక్కముక్క ట్రాక్టర్ పెట్టి తొక్కించి నాటేసిన 4 ఎకరాలు. మరి ఇవి చెవితి పండుగకు వాడే వానలో తుఫాను వానలో గాని పోయిన గాడికి పంటలు ఎండిపోయినా ఉన్న వాటికన్నా జర్ర జీవి గంజి పోసినట్టు అయిందని రైతులు అనుకుంటున్నారు. నిన్నగాక మొన్న ఒక వర్షం పడింది, మొత్తం ఒక వర్షం కురిసింది. అది కూడా ఎలా అని అంటే నేల ఒక 2 ఇంచుల భూమి కూడా తడిచిందో లేదో అది మాత్రం అంత కన్ఫామ్గా లేదు. మరి ఇలాంటి వర్షాకాలం మరి ఇంతవరకు కనివిని ఎరగలేదు. ఇక ఇండ్లలో ఉండేటోళ్ళకు కూడా జర్ర పానం చల్లబడ్డది. ఎట్లుండే నిన్న మొన్నటిదాకా ఓ దిక్కు కరెంటు లేక నిద్ర పోదామంటే నిద్ర పట్టక దోమలు ఉబ్బరం చెమటలు అరెరెరెరే నరకంగా అనిపించింది అనుకోరాదుర్రి. ఎన్ని దినాలాయే వానలు లేక పబ్లిక్ తన్నులాడుతున్నారు. అసలు ఇది వానాకాలమా ఎండాకాలమా అన్నట్టు కొట్టిన అయితే ఇట్లనే ఇంకా 4 రోజులు వానలు పడతాయని వాతావరణ శాఖలు చెప్తున్నారు గాని నమ్మిక అనిపిస్తలేదు. కానీ వానలైతే కొట్టాలే, కొడితేనే ఈ కరెంటు కష్టాలు తీరి పబ్లిక్ నిమ్మలంగా ఉంటారు.